ఆగేవే వెళ్ళిపోతున్నావు కదా అలాగా. ఇంకా నీకు పెళ్ళవ్వదు, నీకు పెళ్ళవ్వదు, అలాగే నీకు ఈ రీల్ ఫార్వర్డ్ చేసిన క్యాండిడేట్కి పెళ్ళవ్వదు. అందుకని ఏం చేస్తారంటే మీ ఇద్దరు కనీసం ఈ డిసెంబర్ 31కి మంచి దట్టమైన టేబుల్ చూసుకోండి. ఆ టేబుల్ కింద దూరి ద్రాక్ష పళ్ళు తినండి ఇద్దరు కూర్చుని జాయిగానా. ఎందుకనంటే పెళ్ళి అవ్వదు, లేకపోతే మనకి ఇంకా అయిపోయింది. 35 దాటిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. అందుకని ఏం చేస్తారంటే జాయిగాను మీరు మంచి టేబుల్ చూసుకుని డిసెంబర్ 31న గ్రీన్ గ్రేప్స్ లో మళ్ళీ రెడ్ గ్రేప్స్ తినేసారనుకో, ఎందుకు వచ్చింది రెడ్ ఫ్లాగ్ క్యాండిడేట్లు ఎవరైనా వచ్చారంటే మళ్ళీ అదొకటి. అసలే అవ్వడమే అవ్వక లేటుగా పెళ్ళాయి, అందులో మళ్ళీ పైపెచ్చు రెడ్ ఫ్లాగ్లు ఉన్న క్యాండిడేట్లు వచ్చారనుకో ఇంకా అంతే పూంపుహారే మన పరిస్థితి. అందుకని జాయిగా గ్రీన్ గ్రేప్స్ మంచివి తెచ్చుకోండి, కక్కుర్తి అడగండి. మంచిగా ఫ్రెష్ ఆర్గానిక్ దొరికితే ఆర్గానిక్ మంచిగా తెచ్చుకుని కడుక్కుని మంచి చేప వేసుకుని టేబుల్ దగ్గర కూర్చుని 12 ద్రాక్షలు తినండి. ఒకటి ఎక్స్ట్రా తినేద్దాం రా బాగానే ఉంటుంది అనుకుంటూ నువ్వు కక్కుర్తి పడద్దు. ఇలాగ 12 అంటే 12 తినండి. ఏవో మనకు తెలియదు కదా, అందుకని జాగ్రత్తగా రూల్స్ ఫాలో ఉండాలి. ఆ జెన్సీగాలు ఏది పడితే అది చెప్తూ ఉంటారు, ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు కాబట్టి. అందుకని మీరు జాయిగా మంచి గ్రేప్స్ తెచ్చుకుని 12 డిసెంబర్ 31న టేబుల్ కింద చాప వేసి కూర్చుని తినండి. నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అయిందనుకో ఈ వీడియో కిందకి వచ్చి కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.